అసలు హౌస్‌లో వాళ్ళందరూ ఒక వ్యక్తితో బాగున్నారంటే అది మీతోనే. సార్. నాకు తెలుసు చూసి మేము చూస్తుంటే సార్. పాజిటివ్‌గా అందరూ అవును మీతో సార్. పాజిటివ్‌గా ఉండేవాళ్ళు. అవును సార్. సార్ భరణి గారికి మీకు అంత బాండింగ్ ఎట్లా ఏర్పడింది? ఎందుకంటే సార్. సినిమాలు 1, 2 సినిమాలు చేసున్నారు గానీ అవును బట్ సార్. మీ 'ఏవి' చూసిన తర్వాత చూసినోళ్ళకి చాలామంది అబ్బా! సాంగ్స్ వేసిన సాంగ్స్ కూడా 'ఏవి' మీద వేసిన సాంగ్స్ కూడా అబ్బా! భలే అనిపించింది. మీ అవును సార్. ఇద్దరికి భలే ఉంది బాండింగ్. అవును ఎట్లా సార్. బాండింగ్ ఎలా కుదిరింది? సార్ యాక్చువల్లీ మాకు ఆ 23 మెంబర్స్‌లో అందరికి సపోర్ట్ ఉంది సార్. హ్మ్. హ్మ్. నాకు కానియ్యని, బర్నాని కానియ్యని హ్మ్. హ్మ్. సపోర్ట్ అన్నది లేదు సార్ హ్మ్. నిజంగా. హ్మ్. మీకు చూస్తే మీకు హ్మ్. అర్థమవుతది సార్. అవును. మాకు బౌండింగ్ మాకు సపోర్టే లేదు సార్ హ్మ్. అసలు. ఏదైనా తనకి నేను, హ్మ్. నాకు అతను హ్మ్. అంతే సార్. హ్మ్. ఇద్దరికి మేమిద్దరం సపోర్ట్ చేసుకుంటూనే మేమొచ్చాం సార్. హ్మ్. ఫస్ట్ నుంచి మాకు ఏ గేమ్ చూసుకున్నా సార్ హ్మ్. మాకు సపోర్ట్ ఉండేది హ్మ్. కాదు. హ్మ్. ఫస్ట్ టార్గెట్ బనానా, సెకండ్ నేనని. హ్మ్. మొత్తం మమ్మల్ని ఫస్ట్ నుంచి గ్రూప్ గేమ్ కానియ్యని, ఏ గేమ్ కానియ్యని ఫస్ట్ బనానా టార్గెట్, హ్మ్. తర్వాత నన్ను. హ్మ్. అంటే మరి టఫ్ అనుకుంటారు. నేనైతే మీ ఇద్దరు వాళ్ళకి టఫ్ ఇస్తామని చెప్పి మమ్మల్ని తీసేస్తున్నారేమో అని నేను అనుకున్నాను సార్ యాక్చువల్లీ. సార్ మీ ఎలిమినేషన్‌కి ముందు ఒక ఏవి చేశారు. ఈ ఏవి అవును మనం సార్. మాట్లాడుకున్న ఏవి. అవును సార్. మీది భరణి గారిది. అవును వీళ్ళ సార్. ఫ్రెండ్‌షిప్ క్యూట్ ఫ్రెండ్‌షిప్ అని అవును. శనివారం పూట నాగార్జున గారు వచ్చి వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ మీద ఏవి చూడండి అన్నారు. ఏవి అవును సార్. చూడంగానే ఎక్కడో డౌట్ కొట్టేసింది. ఏంటి ఈ ఏవి హఠాత్తుగా ఇప్పుడు ప్లే అవుతుంది ఏంటని. హ్మ్. మీకేమైనా డౌట్ కొట్టిందా హౌస్‌లో? డౌట్ ఏమీ లేదు సార్. యాక్చువల్లీ దాని బిఫోరే ఒక టాస్క్ ఉంది సార్. హ్మ్. మీకు ఎవరంటే ట్రస్ట్ చేస్తారు, ఎవరంటే హ్మ్. రిగ్రెట్ హ్మ్. చేస్తారు హ్మ్. హ్మ్. అన్నది హ్మ్. ఫస్ట్ చేశారు. హ్మ్. బన్నన్నే ఫస్ట్ హ్మ్. నేను సుమన్‌కి అవును. ట్రస్ట్ ఫ్లాగేసి చేస్తున్నాను. ఫ్లాగ్ గుచ్చాలి ఫ్లాగ్ బోర్డ్‌లో. గుచ్చాలి. అవును సార్. తర్వాత రిగ్రెట్ అనేది డిమాండ్ హ్మ్. చేశారు చేశారు. బన్నెన. హ్మ్. నాదొచ్చి మన బన్నెనకెట్టాను. హ్మ్. హ్మ్. ట్రస్ట్ చేస్తాను. నేను బన్నెన ఇతను హ్మ్. బాగా నాకు సపోర్ట్ అని చెప్పి నేను చేస్తాను. అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి హ్మ్. మాకు ఫుల్ సపోర్ట్ అండి. హ్మ్. బన్నెన, నేనును. హ్మ్. హ్మ్. మాకు ఆ వీడియో చూస్తే హ్మ్. మేము అక్కడే ఆ వీడియో అవునండి. ప్లే అవును. అవుతుంటేనే మేమే మాకు ఏడ్చేసారు. కంట్లోంచి నీళ్ళొచ్చేసాయి సార్. నీళ్ళొచ్చేసినాయి. ఓకే. అంటే అంటే మా బౌండింగ్ మాకు చూసి మాకు దిష్టి తగులుతదేమో అనుకున్నాం సార్ నిజంగా. ఓకే. భరణి గారు మీ భుజం మీద పడుకున్నారు గదా! అలాగా ఆల్రెడీ. అంటే సో తట్టుకోలేకపోయాం సార్. హ్మ్. మేమే ఆ ఎమోషన్ తట్టుకోలేకపోయాం. హ్మ్. ఇలాగున్నామా అంటే ఆ క్యాప్చర్ చేయడం కూడా వాళ్ళన్నీని హ్మ్. భలే క్యాప్చర్ చేశారు సార్. ఆ వీడియోస్ కానీ, ఆ సూపర్ ఫోటోస్ సార్. కానీ నిజంగా. అన్నీ అవన్నీ. హ్యాపీ. బట్ మీరు నామినేషన్ చేసినా కూడా ఆళ్ళందరూ ఒకళ్ళైతే అరిసేవాళ్ళు నామినేషన్ చేస్తుంటే. అవును మీరు సార్. నామినేషన్ చేస్తుంటే నవ్వుకునేవాళ్ళు. ఆ రోజు కూడా మీరు ఎవరినో ఎమాన్యూల్‌ని నామినేషన్ చేస్తుంటే కూడా వాళ్ళు నవ్వుతున్నారాళ్ళు. కో కోపం లేదు. ఎందుకని? సార్ నేను వెరైటీగా చేస్తానండి సార్ నామినేషను. ఆ! వెరైటీగా అస్సలు 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ వస్తది సార్. ఆ! ఒక్కొక్కళ్ళ పేర్లు వస్తాయి. ఆ! సుమన్ ఇప్పుడు మీరు చేయాలి హ్మ్. అని అంటారు. హ్మ్. నేను సీట్‌లోంచి మొదలెడితే చాలు. మొత్తం ఉన్న వాళ్ళందరూ సుమన్ అన్న నామినేషను అని అరిచేవారు. ఉండండిరా బాబు అసలకే భయమేస్తుంది. ఎవరి మీద ఏ పాయింట్ ఎయ్యాలి ఏంటన్నది హ్మ్. సార్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే సార్ ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే సర్లే మన పిల్లలు అనుకుంటా. సార్ నా వయసులో సగం వయసు సార్ ఆళ్ళందరూను. అవును. అది చిన్న చిన్న పాయింట్ అంటే అది ప్రక్రియ అవును. తప్పదది. అవునవును. ఆ పాయింట్లు కూడా చెప్పి హ్మ్. నామినేషన్ ఎయ్యాలా? హ్మ్. చిన్న చిన్నవి సార్. హ్మ్. అయి అవును. పోపులు గొడవ ఏంటి సార్ మామూలుగా చెప్తున్నా. పెద్ద ఎగ్గల దొంగతనం పెద్ద అవి యుద్ధం జరిగింది ఆటి కోసం. పోపు గురించిను, గుడ్డు గురించి. ఆ గుడ్డు గురించి. దానికి ఇప్పుడు మనం అదే మన ఇంట్లోని ఇప్పుడు మన బాబున్నాడనుకోండి, ఇవ్వమా సార్? హ్మ్. మన గుడ్డు కూడా తీసి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు. తినరా హ్మ్. నాన్న అని. అలాంటి చిన్నదాన్ని కూడా అంటే అక్కడ తప్పదు హ్మ్. యాక్చువల్లీ. నాకు అంటే మీరు అనొచ్చు. హ్మ్. మీ మరి నా నామినేషన్ కూడా సిల్లీగా ఉన్నాయి హ్మ్. అని. హ్మ్. ఇంకా అవి అవి తప్ప ఇంకేమీ తప్పింది. లేవు సార్. అవకాశం లేదు. అవకాశం లేదు. పాయింట్స్ అన్నది ఇంకేమీ లేదు. హ్మ్. అంటే అందరూ మనోళ్ళు అని నేను అనుకుంటున్నాను సార్ హ్మ్. యాక్చువల్ హ్మ్. అక్కడ. హ్మ్. అంటే ఫుడ్డు క్వాంటిటీ తగ్గిస్తారు. ఆ! సార్. తగ్గించినప్పుడు మీరు దాటి గురించి గొడవ పడతా ఉండాలిక. ఆ! వాటి ఫుడ్ గురించే క్వాంటిటీ నామినేషన్ చేయాలి. మనం ఎప్పుడు పాపం సార్ అందరూ అడిగేవారు సార్. హ్మ్. నాదొచ్చి కిచెన్ డిపార్ట్‌మెంట్ సార్. హ్మ్. రోజుకో 40, 50 ఉల్లిపాయలు కోపుతూనే ఉండేవాడిని నేను. ఆ! నేనదే అడిగాను. ఆ! "ఎన్ని ఉల్లిపాయలురా బాబు తింటారు మీరు?" దాంట్లో నేను ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. అంత సరదాగా ఫన్నీగానే ఎళ్ళేది సార్ హ్మ్. అసలు. హ్మ్. తిట్టుకున్నామనివి. హ్మ్. కలిసి పట్టుకొని పడుకునేవాళ్ళమి అందరం.